లెటర్ మీకు మేము అఫీషియల్గా ప్రతి మీడియా హౌస్కి పంపించడం జరుగుతుంది. ఇప్పుడే నేను డిప్యూటీ చీఫ్ ఎలక్షన్ కమిషన్ శర్మ గారితో ఫోన్లో మాట్లాడాను. నా మిత్రులు ఆయన ఢాకా బంగ్లాదేశ్లో ఉన్నారు. ఆయన చీఫ్ ఎలక్షన్ గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినప్పటికీ నన్ను కలకుండా లోకల్ అఫీషియల్, ఆయన పేరు అడిగితే చెప్పడు, చీఫ్ ఎలక్షన్ కమిషన్ నన్ను కలకుండా నన్ను బ్లాక్ చేస్తున్నారు. ఇంతకంటే అవినీతి పట్టపగలు ఎక్కడైనా ఉంటుందా? నేను ప్రజాశాంతి పార్టీ ప్రెసిడెంట్ని. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ గారు అనేక సార్లు నన్ను కలవడం జరిగింది. ఎంటైర్ ఎలక్షన్ కమిషన్ నన్ను కలవడం జరిగింది. మరి నేను ఇస్తున్న కంప్లైంట్లో తప్పే ఉంది? అందరు పార్టీల్ని, ఊరు పేరు లేని పార్టీ చూశారు కదా, శర్మిల వైఎస్ఆర్టీపీ పార్టీకి సింబల్ ఇచ్చారు తెలంగాణలో. ఆవిడ పోటీ చేయలేదు, పార్టీ విలీనమే చేసేసింది. అలాంటిది మేము ప్రజాశాంతి పార్టీ తరఫున పోటీ చేస్తున్నాం. పవన్ కళ్యాణ్ కంటే షర్మిల కంటే ఎక్కువ ఓట్లు మీరు తెలంగాణలో మనకు రావడం మీరు చూశారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్లో మనల్ని పోటీ చేయడానికి అవకాశం ఇవ్వకుండా జరుగుతున్న కుట్ర పప్పులు ఉడకో. ఎందుకు? ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్ విషయం మీద మేము కంప్లైంట్ చేశాం. హైకోర్టులో ఫేవరబుల్ రూలింగ్ వచ్చింది. ఈసారి ముందే కంప్లైంట్ చేయమన్నారనే ఇన్ రైటింగ్ నా ఒంట్లో బాగోపోయినా విశాఖపట్నం నుంచి రాత్రి 10 గంటలకు విజయవాడ చేరుకున్నాను. ఇదే రుజువు. మీడియా ఉంటుండగా అందరూ ఎలక్షన్ కమిషన్ క్వశ్చన్ చేయండి. డాక్టర్ కేఏ పాల్ ప్రజాశాంతి పార్టీ ప్రెసిడెంట్ని, ఎందుకు ఎలక్షన్ కమిషన్ స్టాఫ్ కలవడం లేదు? ఎలక్షన్ కమిషన్ కలవడం లేదు. నేను అడుగుతుంది ఏంటి? మాకు ఎలక్షన్స్ మార్చిలో వద్దు, లాస్ట్ ఫేజ్లో పెట్టండి, చివరి ఫేజ్లో. తప్ప కోవిడ్ ఎక్కువ అవుతుంది. 10th ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ తర్వాత, డిగ్రీ ఎగ్జామ్స్ తర్వాత పెట్టండి. 2, 3 ఎలక్షన్ అయిపోగానే 40 రోజులు లాస్ట్ టైం ఉన్నట్టు కౌంటింగ్కి టైం ఇవ్వకుండా ఎలక్షన్ అవ్వగానే ఓట్లు లెక్కించండి. ఈ 3 డిమాండ్లు నేను చేస్తున్నాను. ఇందులో తప్పని ఎవరైనా పట్టగలరా? తెలియజేస్తా ఉంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు చాలా ప్రజాస్వామ్యబద్ధంగా జరగాలి అని కేంద్రం ఎన్నికల సంఘం మన నిర్ణయం తీసుకున్నందువల్లే ఈ రోజున ఫుల్ ఎలక్షన్ కమిషన్ ఆంధ్రప్రదేశ్ విజయవాడలో రావడం జరిగింది. చంద్రబాబు గారు తెలుగుదేశం పార్టీ నుంచి 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు, ప్రతిపక్ష నాయకులుగా ఉన్నారు. ఆయన సుదీర్ఘమైన అనుభవంలో కూడా నేను ఎన్నిసార్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఎలా జరిగినాయని చాలా బాగా వివరించారు. ఎంత ఫెయిర్ ఎలక్షన్ జరగడానికి ఆయన సాయశక్తులు ఎలా కృషి చేశారో చెప్పారు. జనసేన తరపు అలాగే వైసీపీ ఏమేం చేసింది ఇప్పుడు దాకా, దొంగ ఓట్లు ఎలా రిజిస్టర్ చేశారు. చంద్రగిరి ఇందాక మీరు చెప్పినట్టు చంద్రగిరిలో దాదాపు 1,00,000 పైచిలుకు ఓట్లు దొంగ ఓట్లు నమోదు చేస్తే దాదాపు దాంట్లో 1/3 1/4 ఆల్మోస్ట్ దాన్ని యాక్సెప్ట్ చేశారు. ఇలా ప్రతి చోట ప్రతి నియోజకవర్గంలో ప్రతి బూత్లో ఏ స్థాయిలో దొంగ ఓట్లు నమోదవుతున్నాయి, ఎలా తీసేయాలి, వీటి మీద చాలా స్పష్టంగా వివరించారు. జనసేన తరఫు నుంచి నేను ప్రత్యేకంగా వివరించింది ఎలక్షన్ కమిషన్కి, మా వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి లా అండ్ ఆర్డర్ కంప్లీట్గా దిగజారిపోయింది. ఎవరన్నా ప్రజాస్వామ్య హాని జరుగుతుంటే గొంతెత్తితే పొలిటికల్ పార్టీస్ కానీ, వ్యక్తులు కానీ, ప్రైవేట్ వ్యక్తులు కానీ వాళ్ళందరి మీద కేసులు ఎలా పడుతున్నాయి, కేసులు ఎలా చేస్తున్నాయి. ముఖ్యంగా బైండ్ ఓవర్ కేసులు ప్రత్యేకించి పొలిటికల్ పార్టీ టీడీపీ వారి మీద కానీ, జనసేన కార్యకర్తల మీద కానీ ఇవన్నీ చాలా క్లియర్గా తెలియజెప్పడం జరిగింది వారికి. అలాగే పోలీసు అధికారులని ఇప్పుడు సడన్గా మారుస్తూ ఉన్నారు. లాస్ట్ 2 నెలలుగా మార్చేస్తూ ఉన్నారు. మళ్ళీ ఎన్నికలు సంఘం వచ్చేటప్పటికి మళ్ళీ వాళ్ళకి కావాల్సిన అధికారులను తిరిగి అక్కడ వేయించుకునేలాగా తీసుకొచ్చిన ప్రణాళికలు చేస్తాం. అది కూడా బలంగా తెలియజేస్తాం. అలాగే మహిళా కానిస్టేబుల్స్ ప్రత్యేకించి సంబంధం లేని చోట్ల వాళ్ళు దాదాపు 87 నియోజకవర్గాల్లో వాళ్ళు పెట్టారు. అది వాళ్ళు దూరం చేయమని ప్రత్యేకంగా ఆయన వివరించారు. నేను ఇంకోటి ప్రత్యేకించి నేను చెప్పింది ఏంటంటే వాలంటీర్స్ అనేది విలేజ్ సచివాలయం అనేది ప్రత్యేకించి
అది యాంటీ కాన్స్టిట్యూషనల్ బాడీ. వాళ్ళని దయచేసి ఎన్నికల సమయంలో వాళ్ళని ఉపయోగించొద్దని చెప్పి ప్రత్యేకించి విన్నవించాం. అలాగే మేము కోరుకుంది ఏంటంటే, మీరు కనుక సంపూర్ణంగా దీని వైపు చూడకపోతే, దీని పారదర్శకత కన్నా దీని ఎలక్షన్లు చేయకపోతే ఇక్కడ ప్రజాస్వామ్యం కూని అయిపోద్ది, ఇక్కడ హింస ఎక్కువైపోద్ది. అలాగే గత స్థానిక ఎన్నికల్లో కూడా ఏ స్థాయిలో కనీసం ఒక దళిత యువకుడు లాంటి ఒక కనీసం నామినేషన్ వేసే పరిస్థితుల్లో కూడా లేదు, అందరినీ చేశారని చెప్పి ప్రత్యేకించి అది వివరించాం. ఖచ్చితంగా వాళ్ళు ఒకటే, ఎన్నికల ప్రధానాధికారి ఒకటే చెప్పారు, ఆయన CEO, మేము చాలా కట్టుబడి ఉన్నాం, ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరిగేలా కట్టుబడి ఉన్నాం అని చెప్పి అంత భరోసాగా ఎప్పుడు మాట్లాడటం. ఖచ్చితంగా ఇది కేంద్రం చాలా సీరియస్గా తీసుకున్న ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్లోనే తెలియజేస్తూ ఉంది. ఈసారి ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ ఉంటాయి, ప్రభుత్వాలు మారుతాయి అనే నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను.